ఈ రాత్రికాల సమయంలో 3 సంఘటనల్ని నేను మీ మధ్యలోకి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను. 2 సంఘటనలు చరిత్రలో ఆల్రెడీ జరిగినాయి. మరొక సంఘటన చరిత్రలో జరగబోతా ఉంది. 3 సంఘటనలు. దానికి ముందు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆకాశంలో ఉన్న ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, భూమి మీద ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, నేలల్లో ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి, వీటిని ఎవరు సృష్టించారు, ఎలా సృష్టించారు, ఎవరి కోసం సృష్టించారు? మొదటి ప్రశ్న. జాగ్రత్తగా వినాలి. ప్రశ్న మరలా చెప్తా. ఆకాశంలో ఉన్న ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి అంటే లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. భూమి మీద ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి. అలాగే సముద్రంలో ప్రాణము కలిగినవి, ప్రాణము లేనివి. వీటిని ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎలా చేశారు? కోవిడ్ ఇంకా రాలేదు, మాస్కుల్లో తీసేసుకోవచ్చు ప్రశాంతంగా. నేనే మాస్క్ తీసుకున్నాను అన్నాను, మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంకా రాలా. త్వరగా చెప్పాలి. మాస్క్ తీసుకుని అయినా చెప్పేయచ్చు, మాస్క్ పెట్టైనా చెప్పాలి. ప్రశ్న జాగ్రత్తగా అర్థమైంది కదండి? మీరేం చెప్పొచ్చండి త్వరగా, టైం వేస్ట్ కాకుండా. వర్షం పడకముందు మెసేజ్ అయిపోవాలి అది. ప్రశ్న అర్థమైంది కదా? సమస్తాన్ని ఎవరు చేశారు, ఎవరి కోసం చేశారు, ఎలా చేశారు? దేవుడు చేశాడు. మనిషి కోసం, మనిషికి లోబడి ఉండాలని సమస్తాన్ని చేశారు. తర్వాత తన నోటి మాటతో చేశారు. రెండవ ప్రశ్న. మనిషిని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు? ఎవరు చేశారండి? దేవుడే చేశాడు. రైట్. ఎందుకు చేశాడు? చాలా. తన మహిమ కొరకు, తన మాట వినాలని, ఆయన్ని ఆరాధించాలని కదా. ఇవన్నీ చాలా కారణాలు. ఈ భూమిని పరిపాలించాలని, సహవాసం చేయాలని తనతో. ఎలా చేశాడండి? తన పోలికలో చాలా ప్రత్యేకంగా చేశాడు దేవుడు మానవుణ్ణి, చాలా ప్రత్యేకంగా కదా. ఈ సృష్టిలో ఏ ప్రాణిని చేయని విధంగా దేవుడు మానవుణ్ణి చేశాడు. తన పోలికలో అంటే తనకున్న లక్షణాలు కొన్ని మానవునిలో పెట్టి మానవుణ్ణి తన చేతులతో ప్రాణము, ఆత్మ, దేహాల కలయికతో తన పోలికలో మానవుణ్ణి చేశారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే సమస్తాన్ని మనిషి కోసం చేశాడు, మనిషికి లోబడి ఉండాలని చేశాడు. మనిషిని తన కోసం చేసుకున్నాడు, తనకి లోబడి ఉండాలని చేశాడు. సింపుల్గా చెప్పాలండి. ఎలా గుర్తుపెట్టుకోండి. సమస్తాన్ని ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు, మనిషికి లోబడి ఉండాలని చేశాడు. మనిషిని తన కోసం చేసుకున్నాడు, దేవుని కోసం చేసుకున్నాడు, దేవునికి లోబడి ఉండాలని అంటే దేవుని మాట వినాలని ప్రత్యేకంగా చేసుకున్నాడు. అలా ఆదిలో ఆదాము హవ్వల్ని చేశారు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. అలా పిల్లలు పుట్టుకుంటా 2, 4, 8, 8, 16 అలా పెరుగుతూ ఉన్నారు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది? మొదటి సంఘటనలోకి వెళ్దాం. ఆదికాండం 6వ అధ్యాయం. నేను మొదటి వచనాన్ని అక్కడక్కడ చదువుతాను. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఏం చేయటం ప్రారంభమైందండి? తమ మనసుకు జీవించటం స్టార్ట్ అయిపోయింది. మనిషిని ఎందుకు చేశాడు దేవుడు? తన మనసుకు నచ్చినట్లు. అంటే
దేవుని మనస్సుకు నచ్చినట్లు, దేవునికి ఇష్టం వచ్చినట్లు జీవించాలని మనిషిని సృష్టిస్తే మనిషి ఏం చేయటం ప్రారంభించాడు అనంటే తనకిష్టం వచ్చిన జీవితాన్ని జీవించటం ప్రారంభించాడు. అంటే చాలామంది అంటారు కదా, నా జీవితం నా ఇష్టం. ఆ డైలాగ్ ఎక్కడే స్టార్ట్ అయింది? బైబిల్లో. అంటే ఈ భూమి మీద నా జీవితం నా ఇష్టం. తల్లిదండ్రులు పిల్లలు అంటూ ఉంటారు కదా, ఊరోళ్ళు కూడా అప్పుడప్పుడు అంటారు కదా, నా ఇష్టం. ఆడేవాడు చెప్పటానికి నా ఇష్టం. ఇక్కడే స్టార్ట్ అయింది ఆ డైలాగ్. సో ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, దేవుని మనసుకు నచ్చినట్లు మనిషి జీవించకుండా తన మనసుకు నచ్చినట్లు జీవించటం ఆరంభమైందో, ఇక ఆ జీవితం ఎలా వెళ్ళిందో ముందుకు చూద్దాం. 5వ వచనం, అదే అధ్యాయం 5వ వచనం చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. వింటున్నారు కదండి? ఏం జరిగిందండి? నా జీవితం నా ఇష్టం అని జీవించే జీవితాలు నెమ్మది నెమ్మదిగా ఏమైపోయినాయి అని అంటే 12వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 12వ వచనం, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఏమైందంటే అండి, భూమి మీద నరుల పరిస్థితి ఏమైంది? ఎలా ఉన్నారంట? మార్గాల్ని చెడిపి వేసుకొని ఉన్నారు. అంటే భూమి మీద నరులు విస్తరించటం ఆరంభమైన తర్వాత వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు జీవించడం ప్రారంభించిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నరుల హృదయాల్లోకి వెళ్ళి ఇలా తొంగి చూశాడు. నరుల హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు ఆ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ దేవునికి ఎలా కనపడినాయి అంట? కేవలం చెడ్డవిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ తమ్ముడు ఉన్నాడు. ఏం పేరు తమ్ముడు? నీ పేరు పౌలు. కూర్చో పౌలు. పౌల్ని నేను చూస్తా ఉన్నా. కింద జీన్ ప్యాంట్ వేసుకున్నాడు నాకులాగే, పైనల్లా ఆ కలర్ ఏంటో చెప్పలేను, చెక్స్ ఉన్న షర్ట్ వేసాడు, పైన హెయిర్ బ్లాక్ ఉంది కదా, కొంచెం మీసాలు ఉన్నాయి. పౌలు నాకు అలా కనపడుతున్నాడు, కొంచెం సామన్ సాయిగా ఉన్నాడు. ఇదే పౌల్ని దేవుడు చూశాడు అనుకోండి, కింద జీన్ ప్యాంట్ కనపడతా ఉంటుంది, పైన చెక్స్ ఉన్న షర్ట్ కనపడిద్ది. వీటితో పాటు హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా చూడగలడు. అందుకనే దేవుని చూపు ఎలాంటిది అని అంటే, మీకు ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్, తర్వాత సిటీ స్కానింగ్ తెలుసు కదండి. సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, లోపలికి ఇలా మనిషి వెళ్ళినప్పుడు లోపల ఏం కనపడతాయండి? గుండు కొట్టుకోవటం, నిద్రపోతున్నారు కొంతమంది, గుండు కొట్టుకోవటం, మూత్రపిండాలు, ఇవన్నీ కనపడతా ఉంటాయి. మామూలుగా కళ్ళతో చూస్తే కనపడవు అవి. కానీ సిటీ స్కానింగ్ మెషిన్ కానీ ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్లోకి వెళ్తే మొత్తం లోపల ఉన్న అవయవాలన్నీ కనపడతాయి. దేవుని చూపు ఎలాంటిదో తెలుసా? ఇట్స్ లైక్ ఏ ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్. దేవుడు నరుల హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంట? కేవలం చెడ్డవిగా, కేవలం చెడ్డవిగా. అయ్యగారు మీరు వాక్యాన్ని వినండి సార్, తర్వాత తీసుకుందరు షూటింగ్, ఇది ఇచ్చేస్తారులే మీకు, వినండి ప్రశాంతంగా, ఎందుకు అనవసరంగా చెయ్యి నొప్పి. ఇప్పుడు ఆలోచనలు చెడ్డవిగా ఉన్నాయి అనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా అండి? ఏం జరిగిద్దో తెలుసా? ఒక కొటేషన్ ఉంది లోకంలో, ఏంటి అని అంటే, మీరు అది గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా చదువుకున్న వాళ్ళు వచ్చేస్తుంది. ఏమని ఉంటుందంటే, వాచ్, అరే బుడ్డోళ్ళారా అరవమాకండ్రా, అరే అరవమాకండ్రా కొద్దిసేపు. ఏమని ఉంటుందంటే, వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ యాక్షన్స్ అని ఉంటుంది. వాచ్ your actions, they become your habits. Watch your habits, they become your character. Watch
యువర్ క్యారెక్టర్ ఇట్ బికమ్ ఆర్ ఇట్ లీడ్స్ ఇన్ టు డెస్టినీ. తెలుగులో చెప్తాను, మనకొచ్చే ఆలోచనల్ని జాగ్రత్తగా మనం కొన్ని రోజులు గమనిస్తే అవే క్రియలుగా మారతాయి. అంటే మనం చేసే పనులుగా మారిపోతాయి. ఏవి? మనకొచ్చే ఆలోచనలే. నువ్వు ఏం ఆలోచిస్తావో అవి క్రియలుగా మారిపోతాయి కొన్ని రోజులకి. అలాగే నువ్వు చేసే క్రియలు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రోజులకి అవే అలవాట్లయిపోతాయి. నీ అలవాట్లని నువ్వు జాగ్రత్తగా గమనిస్తే అవే కొన్ని రోజులకి ఏమవుతాయో తెలుసా? నీ క్యారెక్టర్ అంటే శీలం. నీ క్యారెక్టర్ని జాగ్రత్తగా గమనిస్తే అదే నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇంకా అర్థం అవటానికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. రాజేష్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరు తాగుబోతు ఫ్రెండ్స్. వాళ్ళంతా తాగుతూ ఉంటారు. వాళ్ళు తాగుతూ ఉంటుంటే ఈ రాజేష్ గాడు కూడా తాగాలని అనిపించింది, ఆలోచన వచ్చింది. వాళ్ళు తాగి అలా ఇలా వెళ్తూ ఉంటుంటే ఈడికి కూడా తాగాలనిపించింది. కొన్ని రోజులకి వాడి ఆలోచన ఏమైంది? క్రియగా మారిపోయింది. ఎలాంటి క్రియగా మారేది ఎప్పుడో తెలుసా? ఈ క్రైస్తవులకి చాలామందికి 31 డిసెంబర్ 31 తాగటం మొదలుపెట్టాడు. ఆలోచన క్రియగా మారింది. 31 తాగినోడు ఊరుకుంటాడా పౌలు? మళ్ళీ ఫస్ట్ తాగాడు. ఫస్ట్ తాగినోడు ఊరుకుంటాడా? మామ నా ఫ్రెండ్, అరే నా పుట్టినరోజు రా, ఒక్కసారి రా అన్నాడు, మళ్ళీ తాగాడు. ఇప్పుడు ఏమైంది? ఆలోచనలు ఏమైనాయి? క్రియలు అయినాయి. 31 నైట్ క్రియగా మారింది. నెమ్మదిగా ఏమైపోయిందండి? అలవాటు అయిపోయింది. అలవాటు క్యారెక్టర్ అవటం అంటే ఏంటో తెలుసా? ఓ రోజు రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు ఇలాంటి విలేజ్లోనే. ఎవరో ఈ రాజేష్ గాడు ఎవరో చెప్పారనమాట, అరే రోడ్డు మీద రాజేష్ గాడు తాగి పడిపోయాడురా. ఎవర్రా రాజేష్? చాలా మంది ఉన్నారు మన ఊర్లో. అదేరా ఆ పద్దా తాగుతాడే, ఆ తాగుబోతు రాజేష్ గాడా. పేరు ఉంటుంది, కింద ఏముంటుందండి? ట్యాగ్ అంటారు దాన్ని. కింద ట్యాగ్ అని అంటారు అనమాట. పేరుంది ఆడికి, ఏమని? రాజేష్ అని ఉంది, కానీ కింద ఏం తగిలిచ్చారు? అందుకని కొంతమందిని అంటారు కదా, తాగుబోతోడు, తిరుగుబోద్ది. పద్దాక సోషల్ మీడియాతో ఉండేవాడు. ఆ అమ్మాయి పద్దాక బాయ్స్తో మాట్లాడుతూ ఉంటుందండి. ఆవిడ పద్దాక బూతులు తిడతా ఉంటుందండి. ఆవిడ వాళ్ళ భర్తను కొడతా ఉంటుందండి. ఆడ పద్దాక రోడ్ల మీదకి వచ్చి భార్యను కొడతా ఉంటాడండి. ఈ కొంతమందికి ఇలా పేర్లు ఉంటాయి, ఏమని? తాగుబోతోడు, తిరుగుబోద్ది, లేకపోతే ఇలా సోషల్ మీడియాతో బిజీ, ఇట్లాంటివి ఉంటాయే. అదన్నమాట క్యారెక్టర్ అంటే. చెడ్డ క్యారెక్టరు, చెడ్డ శీలం ఎక్కడికి నడిపిస్తుందండి? చెడ్డ గమ్యానికి. అలాగే మంచి ఆలోచనలు వచ్చే వాళ్ళకి ఆలోచనలు ఏమవుతాయండి? మంచి క్రియలుగా మారతాయి. మంచి క్రియలు మంచి అలవాట్లు అవుతాయి. మంచి అలవాట్లు మంచి శీలం ఉన్నవాళ్ళు మంచి గమ్యానికి వెళ్ళిపోతారు. రమ్య అంటే ఎవర్రా? అదేరా చర్చికి వస్తుంది. ఆ రమ్యనా? రమ్యని ఎవరు ఏమన్నారో? చాలా మంచి అమ్మాయిరా, చాలా దేవుని భయం కలిగిన అమ్మాయిరా. కొంతమంది గురించి ఇలా మాట్లాడతారు, కానీ కొంతమంది గురించి ఏమంటారు? ఆడా, అదా. క్యారెక్టర్. చెడ్డ ఆలోచనలు చెడ్డ క్రియలుగా మారతాయి. చెడ్డ క్రియలు చెడ్డ అలవాట్లు అవుతాయి. చెడ్డ అలవాట్లు చెడ్డ క్యారెక్టరు చెడ్డ గమ్యానికి తీసుకెళ్ళింది. దేవుడు నరుల యొక్క హృదయాల్లోకి తొంగి చూసినప్పుడు వాళ్ళ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ కేవలం ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలనుకున్నాడో చూడండి. దేవుడు 6వ వచనం చదువుతాను నేను. తాను భూమి మీద నరుల్ని చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిపివేయదును. ఏం చేయాలనుకున్నాడండి? తుడిచివేయటం అంటే తుడిచిపెట్టుకొని పోయారంటారు చూసావా? అంటే కనపడకుండా. అంటే హీ వాంటెడ్ టు స్మాష్ దెమ్. నాశనం చేయాలనుకున్నాడు అంతే, కనపడకుండా.
ఇప్పుడు మనం అన్నం తిన్నప్పుడు మెతుకులు లేకపోతే సాంబారు అవి పండి అనుకోండి, వచ్చి తుడిచేస్తారు కదా, మళ్ళీ సాంబార్ కనపడిద్దా? ఆ, తను తన పోలికలో చేసిన మానవుణ్ణి, తన చేతులతో చేసిన మానవుణ్ణి, తన ప్రాణాత్మ దేహాల కలయికతో ఎంతో ఎంతో ప్రత్యేకంగా చేసిన మానవుణ్ణి దేవుడు ఏం చేయాలనుకున్నాడండి? తుడిచివేసేయాలనుకున్నాడు. ఎందుకు చేశాడు అలా? ఎందుకు చేయాలనుకున్నాడంటే దేవుని మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా జీవించటం ఆరంభించారు. ఏమని రాయబడి ఉంది? నరుల హృదయాల్లో ఆలోచనలన్నీ కేవలం చెడ్డవిగా ఉన్నాయంట. 12వ వచనం, నరులు ఎలా ఉన్నారంట? చెడిపోయి ఉన్నారు, వారి మార్గాలన్నీ చెడిపివేసుకొని ఉన్నారు. నోవా అనే ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన గురించి ఏమని రాయబడిందో చూడండి. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. భూలోకం అంతా చెడిపోయి ఉంది, కానీ వాళ్ళ మధ్యలో ఉండే ఒక వ్యక్తి కుటుంబం మాత్రం ఎలా ఉందో చూడండి. నేను చదువుతున్నాను 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చూడండి, ఊరంతా చెడిపోయి ఉంది, కానీ ఒక వ్యక్తి మాత్రం నిందారహితుడిగా ఉంటా ఉన్నాడంట. కారణం ఏంటండి? దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడవటం అంటే ఏంటి? ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారా? అట్లానా దేవుడితో నడవటం అంటే ఏంటి మరి? దేవుని అడుగు జాడల్లో నడుచుకుంటా ఉన్నాడు. దేవుని అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేస్తా ఉన్నాడు, దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకుండా ఉంటున్నాడు అనమాట. అలాంటి నోవాని దేవుడు పిలిచాడు. నోవా, భూమి మీద నరుల్ని చేసినందుకు నేను చాలా సంతాపపడతా ఉన్నాను. వాళ్ళు నాకు నచ్చలా, వాళ్ళ జీవితాలు నాకు నచ్చటల్లా, కాబట్టి వాళ్ళని చంపేయాలనుకుంటున్నాను, నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఒక పని చేయి, నువ్వు ఒక ఓడ కట్టుకో, నీ కుటుంబం కొరకు ఓడ కట్టడం స్టార్ట్ చేశాడు. బైబిల్ పండితులు ఏమంటా ఉన్నారంటే ఇంచుమించు 120 సంవత్సరాలు నోవా ఓడ కట్టి ఉండొచ్చు అని అన్నారు. నోవా ఓడ కట్టినప్పుడు నోవా దగ్గరికి చాలామంది ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో అందరూ వస్తూ ఉండి ఉంటారు. వచ్చి, నోవా ఏం చేస్తున్నావు? ఓడ కడతా ఉన్నాను. ఎవరు కట్టమన్నారు? దేవుడు కట్టమన్నాడు. ఎందుకు కట్టమన్నాడు? జలప్రళయం రాబోతుంది. జలప్రళయం అయితే ఏమవుతుంది? నాశనం అయిపోతారు. అప్పుడు ప్రజలందరూ ఏమనుకుని ఉంటారో తెలుసా? నవ్వుంటారు, ఎగతాళి చేసి ఉంటారు. కానీ నోవా పట్టించుకోలేదు. ఓడ కంప్లీట్ చేసేసాడు. ఓడ అయిపోయిందయ్యా అన్నాడు. అప్పుడు ఒక పని చేయమన్నాడు దేవుడు. నువ్వు, నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. భూమి మీద ఆకాశంలో ఉన్న సమస్త ప్రాణికోట్లు ఆడ మగ లోపలికి పంపించాయి. నీ మాట వెంటయ్యాయి, వచ్చేస్తాయి లోపలికి. అన్నీ వచ్చేసినాయి. వాటికి కావలసిన ఆహారం లోపల సమకూర్చుకో అన్నాడు. సమకూర్చేశాడు. తలుపేసేయి అన్నాడు. తలుపేసేసాడు. తలుపేసాడో లేదో వర్షం పట్టడం స్టార్ట్ అయిందండి. బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? భూమి మీద వర్షం పడిన మొదటి రోజు అది. అంతకుముందు వర్షం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. మరి పంటలు ఎలా పండేయండి, మొక్కలు ఎలా పెరిగాయి అని అంటే ఆవిరి భూమిలో నుంచి బయటకు వచ్చే పంటలు పండుతున్నాయని ఆ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది. ఆవిరి భూమిలో నుంచి బయటకు వచ్చేది. ఆ రోజు మొదటిసారి వర్షం పట్టడం స్టార్ట్ అయింది. అది పెద్దదయ్యింది. అలా 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 గాలి వానలాగా మారింది. ఆ తర్వాత సునామీ లాగా అయిపోయింది. ఆ తర్వాత ఏమని రాయబడిందంటే ఆకాశము తూములు విప్పబడినాయి. భూమిలో నుంచి నీరు, ఆకాశంలో నుండి నీరు, జలప్రళయం వచ్చేసింది. చాలామంది నోవా దగ్గరకు వచ్చి ఉంటారు కదా, ఓడ దగ్గరికి. ఏమని? నోవా 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 నోవా, చచ్చిపోతున్నావు నోవా, తలుపుది అని అంటే, చిన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ ఏమని చెప్పిందో తెలుసా? దేవుడే ఆ ఓడ తలుపులు బిగించి ఉండగా ఎవడు తెరవగలట? హూ కెన్ ఓపెన్ ద డోర్స్? ఆ డోర్స్ తెరవబడలేదు. ఆ జలప్రళయంలో
ఏమని రాయబడిందో తెలుసా? సమస్త ప్రాణికోటి ఆ జలప్రళయంలో నాశనమైపోయారు. మొదటి సంఘటన. దీనికి ఒక పేరు పెడదాం. ఒక చిన్న ప్రశ్నలు అడిగి రెండో సంఘటనలోకి వెళ్ళిపోదాం. మొదటి సంఘటన ఇలా గుర్తుపెట్టుకోండి, నోవా కాలంలో ఉన్న ప్రజలు అని పెట్టుకుందాం. పీపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ నోవా. ఎలా ఉన్నారండి వీళ్ళు? ఎలా ఉన్నారండి? చెడిపోయి ఉన్నారు. వెరీ గుడ్. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు వీళ్ళని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు వీళ్ళకేమిచ్చాడండి? అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 120 సంవత్సరాల అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగపరుచుకున్నారా? ఏం చేశారు? ఇప్పుడు అవకాశాల్ని కాలదన్నుకుంటే వాళ్ళని ఏమంటారండి? మీ నెల్లూరు జిల్లాలో ఏమంటారు? ఇప్పుడు బహుశా చిత్తూరు జిల్లానా లేకపోతే తిరుపతి జిల్లానా? తిరుపతి జిల్లాలో ఏమంటారండి? దురదృష్టవంతులు, ఇంకా దౌర్భాగ్యులు. ఇంకా మా గుంటూరులో అయితే ఏమంటారో తెలుసా? మూర్ఖులు, ఒళ్ళు బలిసిన వాళ్ళు. అంతే కదా? అవకాశాన్ని కాలుతో ఇలా తన్నేశారనుకోండి, అన్న ఏమంటారు? ఒళ్ళు బలిసిందంటారా నీకు అని అంటారు కదా. కొంచెం మీరు తిరుపతి వాళ్ళు మంచివాళ్ళు, అందుకని కొంచెం మంచి పదాలు ఉపయోగిస్తున్నారు. మా గుంటూరులోనైతే ఒళ్ళు బలిసినోడు అని అంటారు. ఇంకేమంటారు? మూర్ఖుడు, ఒళ్ళు బలిసి కొట్టుకలాడుతున్నాడు ఈడు అని అంటారు అనమాట. పెద్ద స్టేజ్ మీద అనలేం కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని నాశనం అయిపోయారు. ఇలాంటి మీటింగుల్లో, చర్చెస్లో కొంతమంది మాలాంటి వాళ్ళు వచ్చి ఏం చెప్తారో తెలుసా? దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఎలాంటి పాపినైనా క్షమిస్తాడు. నిజమే, అదంతా నిజమే. దేవుడు జాలి కలిగిన వాడే, కనికరం కలిగిన వాడే, ఎలాంటి ఘోర పాపినైనా క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. వింటున్నారు కదమ్మా? క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, జాలి చూపిస్తాడు. బట్ అదే సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు నాణ్యం ఉంటుందిగా, 10 రూపాయలు నాణ్యం నాకు వస్తూ ఉంటుంది. ఓ 10 రూపాయల కాయ దొరికింది. దానికి ఏముంటుంది? బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి ఒక నాణ్యంతో పోలిస్తే ఒకవైపు దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఎలాంటి వాళ్ళైనా క్షమిస్తాడు. మరొక వైపు ఎవరో తెలుసండి? దేవుడు కాదు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అవర్ గాడ్ ఈజ్ అన్ ఆసమ్ గాడ్. భీకరుడు, హీఈస్ ఎ కన్జ్యూమింగ్ ఫైర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే దహించు అగ్ని. దేవుడండి పాపాన్ని చూసి చూడనట్లు వదిలిపెట్టాడండి. రోడ్డు మీద కుర్రోళ్ళు బండి మీద హెల్మెట్ లేకుండా 2, 3, 4 వెళ్తూ ఉంటారు. పాపం ఈ ఎండాకాలం ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏ చెట్టు కిందో కూర్చొని నిలబడి చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంటాడు. హెల్మెట్ లేకపోయినా, 4 ఎక్కినా. అలాగే కాలేజీలో కూడా కొంతమంది కాపీలు రాస్తూ ఉంటుంటే పోనీలే అని కొంతమంది ఏం చేస్తారండి? ఇన్విజిలేటర్లో వదిలేస్తూ ఉంటారు. ఇళ్లల్లో కూడా పిల్లలు మాట వినకపోతే కొన్నిసార్లు తల్లిదండ్రులు చూసి చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. ఊర్లో కొంతమంది ప్రవర్తన సరిగా ఉండదు, ఆ ఊర్లో గ్రామ పెద్దలు చూసి చూడనట్లు కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటారు. ఇంట్లో భార్య ప్రవర్తన సరిగా ఉండదు, భర్త చూసి చూడనట్లు వదిలేస్తాడు. భర్త కూడా చాలాసార్లు ప్రవర్తన సరిగా లేనప్పుడు భార్య కూడా కొన్నిసార్లు వదిలేస్తూ ఉంటుంది. చర్చిలో కొన్నిసార్లు విశ్వాసుల పరిస్థితి సరిగా లేకపోతే
పాస్టర్ గారు కూడా చూసి చూడనట్లు వదిలేస్తాడు. గుర్తుపెట్టుకుందాం, అందరం గుర్తుపెట్టుకుందాం. కానిస్టేబుల్ వదిలేయచ్చు, ఇన్విజిలేటర్ వదిలేయచ్చు, తల్లిదండ్రులు చూసి చూడనట్లు వదిలేయచ్చు, ఊర్లో గ్రామస్తులు గ్రామ పెద్దలో ఊర్లో ఉన్న వాళ్ళని చూసి చూడనట్లు వదిలేయచ్చు. ఎవరైనా చూసి చూడనట్లు వదిలేయొచ్చేమో కానీ పాపాన్ని మాత్రం దేవుడు చూసి చూడనట్లు అస్సలు వదిలిపెట్టాడండి. అస్సలు వదిలిపెట్టాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే నాలాంటోడిని, అంటే బోధించేవాడిని అస్సలు వదలడం. పాపాన్ని చూసి చూడనట్లు వదలడు ఆయన. తన చేతులతో చేసుకున్నాడు, తన పోలికలో చేసుకున్నాడు మనిషిని. కానీ వాడు చెడిపోయి ఉన్నప్పుడు వాణ్ణి నాశనం చేయటానికి ఏమాత్రం సందేహించలేదు. ప్రేమ కలిగిన దేవుడే, జాలి కలిగిన దేవుడే, కనికరం కలిగిన దేవుడే, ప్రేమ కలిగిన జాలి కలిగిన దేవుడు వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చాడు. చాలామంది ఏమని చెప్తా ఉంటారో తెలుసా? బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? ఎవరి మీదకి నాశనం అయినా రావటానికి ముందు, ఇంటి మీదకి నాశనం రావటానికైనా, ఊరు మీదకి నాశనం రావటానికైనా ముందు కనీసం దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఒక్క అవకాశాన్నైనా ఇస్తాడు. ఒక్క అవకాశాన్నైనా ఇస్తాడు. ఈ నోవా కాలంలో ఉన్న ప్రజలకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు మూర్ఖులు కాబట్టి దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకొని ఏమైపోయారండి? నాశనం అయిపోయారు. ఆ విధంగా భూమి మీద ఉన్న సమస్త ప్రాణికోటి నాశనం అయిపోయింది. రెండవ సంఘటనలోకి వెళదాం. ఏం జరిగింది అంటే, ఆ వాడలోకి వెళ్ళిన వీళ్ళు నెమ్మదిగా మరలా ఒక ఇంచుమించు 1 సంవత్సరానికి వాళ్ళు బయటకు వచ్చారు. ఎవరో? నోవా కుటుంబం. ఇప్పుడు వీళ్ళ ద్వారా మరలా జనాభా విస్తరించటం ఆరంభమైంది. వీళ్ళ ద్వారా జనాభా విస్తరించటం ఆరంభమైంది. ఆ విధంగా భూమి ప్రజలతో నింపబడింది. భూలోకం ఖండాలుగా విభజించబడింది. ఖండాలు దేశాలుగా విభజించబడి, దేశాలు రాష్ట్రాలుగా, పట్టణాలుగా విభజించబడి, ఇప్పుడు దేవుడు మరొక పట్టణాన్ని చూస్తూ ఉన్నాడండి. ఆ పట్టణమే నినివే పట్టణం. ఎక్కడ ఉంటుందండి అది? నినివే పట్టణం ఎక్కడ ఉంటుంది? యోనా పుస్తకంలో తీస్తారా? యోనా పుస్తకం 847, ఇంచుమించు 840, 50, 60లో తగులుతుంది మీకు. చూడండి బైబిల్లో 847 నా బైబిల్లో అయితే. యోనా పుస్తకం 1వ అధ్యాయం. యోనా పుస్తకం 1వ అధ్యాయం నేను చదువుతాను. 2వ సంఘటనలోకి వెళుతున్నాం. మొదటి సంఘటన చరిత్రలో జరిగింది. ఈ 2వ సంఘటన కూడా చరిత్రలో జరిగింది. క్విక్గా వెళ్దాం. యెహోవా వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఏమని రాయబడిందండి అక్కడ? ఘోరమాయను. గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. దేవుడు నినివే పట్టణస్థుల్ని చూస్తూ ఉన్నప్పుడు ఆ నినివే పట్టణంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందంట? అమ్మ, ఎలా ఉంది? ఘోరం అనే పదాన్ని ఎప్పుడో ఉపయోగిస్తారో తెలుసా? ఎప్పుడు ఉపయోగిస్తారో తెలుసా పౌలు? విలేజ్లో ఇలా చెప్తాం, అమ్మో వాడా ఘోరమైనోడు రాడు. అమ్మయ్య బాబు ఘోరం రా, వాళ్ళ కుటుంబం ఘోరం రా. ఎవరైనా ఒక అమ్మాయి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కానీ ఘోరమైంది అని అంటే అర్థమైపోయింది కదా. ఇక డాష్ 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 పెట్టేసుకుంటాం మనం. నోవా యోనా కాలంలో ఉన్న నినివే పట్టణస్థులు దేవుడికి ఎలా కనపడ్డారంట?
అమ్మ ఎలా కనపడ్డారు? ఘోరంగా. అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జీవితం ఘోరంగా కనపడింది. పరిశుద్ధుడైన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, భీకరుడైన దేవుడు వీళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడు? వీళ్ళని కూడా నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో దేవుడు ఎవరండి? ఒకవైపు ఏమనుకున్నాం? ఆయన భీకరుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దహించు అగ్ని. మరొక వైపు ఎవరో దేవుడు? ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, క్షమించే దేవుడు. వీళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చాడండి. వీళ్ళకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఆ అవకాశాన్ని ఏం చేశారో చూసుకుందాం. 3వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతాను. 3వ అధ్యాయం 4వ వచనం. యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణ దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమునగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు ఏం చేశారో చూద్దాం. ఏం చేశాడండి? యోనా అనే ఆయన వెళ్ళాడు. ఆ నినివే పట్టణానికి వెళ్ళి ప్రతి వార్డుకు తిరిగి ఏమని చెప్పాడు? ఇంకా 40 రోజుల్లో మీ పట్టణం ఏం కాబోతుంది? నాశనం కాబోతుంది. ఎందుకు కాబోతా ఉంది? మీ జీవితాలు ఘోరంగా ఉన్నాయి. దేవుని మాట వినకుండా విచ్చలవిడిగా మీరు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ జీవితాలు నాశనం కాబోతున్నాయి. 40 రోజుల్లో మీ పట్టణం అంతా నాశనం కాబోతా ఉంది అని ప్రకటించాడు. ఆ పట్టణంలో ఉన్న రాజుకు తెలిసింది. ఆయన బాగా కోపం వచ్చేసి, ఎవడరాడు మా పట్టణానికి వచ్చి 40 రోజుల్లో నాశనం అయ్యిద్దని చెప్తాడా? ఎంత ధైర్యం రా వాడికి! ఆ బావి దగ్గర ఉన్న యాప చెట్టుకి కట్టేయండి రా వాడిని. యాప చెట్టుకి కట్టేసి 40 రోజులు వాడికి అన్నం కానీ, నీళ్లు కానీ, మామిడికాయలు కానీ, సీజన్ మామిడికాయలు కదా, అందుకని మామిడికాయలు కానీ ఏది పెట్టద్దు. వాడు చచ్చిపోతాడా, మన పట్టణం నాశనం అయిపోయిద్దా చూద్దాం అని అన్నారండి. ఏమన్నారో చూద్దాం. ఏమన్నారో చూడండి. 5వ వచనం నుంచి. 40 రోజుల్లో నాశనం అయిపోయిద్ది, 40 రోజుల్లో నాశనం అయిపోయిద్ది అని ప్రతి బజారుకి తిరిగి చెప్తా ఉన్నాడు. ప్రతి బజార్లోకి వెళ్ళి మీ పట్టణం 40 రోజుల్లో నాశనం అయిపోయిద్ది, 40 రోజుల్లో నాశనం అయిపోయిద్ది, దేవుడు 40 రోజుల్లో నాశనం చేయబోతున్నాడు అని కేకలేసల్లా చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూడండి. 5వ వచనం నేను చదువుతున్నాను. నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను, ఏమన్నాడండి? మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కట్టుకొనవలెను అని జనులు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఏం చేశారండి? యోనా వెళ్ళి ఏం చేశాడు? ఆ పట్టణంలోకి వెళ్ళి ఏమని ప్రకటించాడు? వాక్యం ఏం చెప్పలా. ఏమన్నాడో తెలుసా? 40 రోజుల్లో నాశనం అయిపోతారు మీరు, 40 రోజుల్లో నాశనం అయిపోతారు, 40 రోజుల్లో నాశనం అయిపోతారు, 40 రోజుల్లో నాశనం అయిపోతారు అన్నారు.
వెంటనే వాళ్ళు ఏం చేశారు? కోపం రాలా వాళ్ళకి. ఎవడరా నువ్వు, 40 రోజుల్లో నాశనం అయిపోతావంట. కోపం రాలా. వాళ్ళ జీవితాల్లోకి ఒక్కసారి తొంగి చూసుకున్నారు. తొంగి చూసుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా కనపడినాయి అంటే ఘోరంగా కనపడినాయి. ఇక అప్పుడు ఏం చేశారో తెలుసా? ఈయన చెప్పిన మాటల్ని ముందు నమ్మారు. యోనా చెప్పిన మాటల్ని ఆ దినాల్లో ఉన్న, నోవాహు చెప్పిన మాటల్ని ఆ దినాల్లో ఉన్న ప్రజలు నమ్మలా. కానీ యోనా చెప్పిన మాటల్ని ఆ ప్రజలు ఏం చేశారని రాయబడిందండి? నమ్మి విశ్వాసం ఉంచి ఏం చేశారో తెలుసా? ఉపవాస దినాన్ని చాటించేశారు. 40 రోజులు ఎవడు తినటానికి వీల్లేదు. మీరు చేస్తా ఉన్న చెడు క్రియలు మానేయాలి. మీరు చేస్తా ఉన్న బలాత్కారమైన పనులు మానేయాలి. మీరు చేస్తా ఉన్న ఎదవ పనులు మానేయాలి. రాజు సైతం ఏం చేశాడంట? సింహాసనాన్ని దిగి బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకున్నాడంట. ఈ బూడిదలో కూర్చోవటం, గోని పట్ట కట్టుకోవటం దేన్ని తెలియచేస్తుందంటే తగ్గించుకోవటాన్ని తెలియజేసింది. అంటే తమ్మును తాము ఏం చేశారు? నేను రాజునే అని అలా తగ్గించుకొని కింద దిగాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశారో తెలుసా? వాళ్ళ పాపాల నిమిత్తం మనఃపూర్వకంగా వేడుకుంటా ఉన్నారు. మనఃపూర్వకం అంటే తెలుసు కదండి? మనఃపూర్వకం అంటే హృదయపూర్వకంగా వాళ్ళు చేసిన ఆ పాపాలని ఒప్పుకుంటా ఉన్నారు. దేవుడి దగ్గర మొరపెడతా ఉన్నారు. ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజులు తిండి మానేశారు, తింటం మానేశారు. ప్రభువా, మా జీవితాలు ఘోరంగా ఉన్నాయ్యా, చాలా ఘోరంగా ఉన్నాయ్యా, దయతో క్షమించయ్యా, దయతో క్షమించయ్యా. ఒప్పుకోవటమే కాదండి, వీళ్ళు ఏం చేశారంట? ఇంకా చూడండి అక్కడ ఏమనుంటుందో చూడండి. ఒప్పుకోవటమే కాదు, కింద మీరు చూస్తే అర్థమైద్ది. 10వ వచనం, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా ఏం చేశారండి? చాలాసార్లు మనం ఏం చేస్తాం? ఒప్పుకుంటాం. ప్రభువా, అబద్ధాలాడుతున్నాను ప్రభువా, దొంగ పనులు చేస్తున్నాను ప్రభువా, చెడ్డయి చూస్తున్నాను ప్రభువా, ఒప్పుకుంటాం. కానీ మానం అదే బతుకు. కానీ ఈ నినివే పట్టణస్తులు ఏం చేశారో తెలుసా? ఒప్పుకున్నారు. ఒప్పుకోవటంతో ఆగిపోకుండా ఏమని రాయబడిందో తెలుసా? వారు చేయుచున్న బలాత్కారమును మానివేసిరి. మనఃపూర్వకంగా ఒప్పుకోవటమే కాకుండా చేస్తా ఉన్న చెడు క్రియలు మానేశారు, పాపం మానేశారు. ఏం జరిగిందో చూడండి. 10వ వచనం మళ్ళీ చెప్తున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన కీడు చేయక, అబ్బబ్బా, ఏం జరిగిందండి? ఏం జరిగిందండి? ఆ దేవుడు చేస్తానన్న కీడు చేయకుండా మానేశాడు. రెండవ సంఘటన, దీనికి కూడా పేరు పెడదాం. మొదటి సంఘటనను కూడా ఒకసారి జ్ఞాపకం చేసే రెండవ సంఘటన. మొదటి సంఘటనలో ఏం జరిగిందండి? నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? వాళ్ళు చెడిపోయి ఉన్నారు. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని నాశనం చేయాలన్నాడు కదా. ఎందుకు? పాపాన్ని విడిచిపెట్టాడు ఆయన. సో నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ఆయన ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. వాళ్ళకేమిచ్చాడు? అవకాశాన్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? మూర్ఖత్వంతో ఆ అవకాశాన్ని జార విడుచుకొని ఆ జలప్రళయంలో నాశనం అయిపోయారు. మొదటి సంఘటన. రెండవ సంఘటన, వీళ్ళకి ఏమని పేరు పెడదాం? యోనా కాలంలో ఉన్న నినివే ప్రజలు ఎలా ఉన్నారు తమ్ముడు? ఎలా ఉన్నారు? ఘోరంగా ఉన్నారు. ఘోరంగా ఉంది వాళ్ళ బ్రతుకు.
పౌరుషం కలిగిన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు వాళ్ళని కూడా ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అదే సమయంలో ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, క్షమించే దేవుడు వాళ్ళకు కూడా ఏమి ఇచ్చాడండి? అవకాశాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడు? 40 రోజుల్లో. అయితే ఈ ప్రజలు ఏం చేశారండి? అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళని ఏమంటారండి? అదృష్టవంతులు, బుద్ధిమంతులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు, నోటికి అన్నం తినేవాళ్ళు. తిడతా ఉంటారు కదా కొన్నిసార్లు, అమ్మా నాన్న ఊరోళ్ళు తిడతా ఉంటారు, నోటికి అన్నం తింటున్నావా, డాష్ డాష్ తింటున్నావా, నోటికి అన్నం తింటున్నావా, ఏం తింటున్నావురా రే నువ్వు అని తిడతా ఉంటారే. అంటే నోటికి అన్నం తినేవాడు బుద్ధి కలిగినవాడు, ఇంకేదేదో తినేవాడు డాష్ డాష్ డాష్. నినివే పట్టణస్థులు జ్ఞానం కలిగిన వాళ్ళు కాబట్టి, బుద్ధి కలిగిన వాళ్ళు కాబట్టి, దేవుడిచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఏం చేశారండి? దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వాళ్ళ పాపాన్ని గుర్తెరిగి ఒప్పుకోవటంతో పాటు, అది చాలా చాలా ఇంపార్టెంట్, ఒప్పుకోవటంతో పాటు ఏం చేశారండి? విడిచిపెట్టేశారు. చాలాసార్లు విశ్వాసులు, దేవుని బిడ్డలో, దేవుడి గురించి తెలిసిన వాళ్ళు పాపాన్ని ఒప్పుకుంటా ఉంటారు, కానీ విడిచిపెట్టరు. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, కొంతమంది అయితే అసలు ఒప్పుకోరు. అందుకని ఏమనుందో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడో దాన్ని ఒప్పుకొని. ప్రియ సహోదరుడు, సహోదరుడా, పదే పదే చేస్తున్నావా? తెలిసి చేస్తున్నావా? చూసి చూడనట్లు వదిలిపెట్టాడు దేవుడు. చూసి చూడనట్లు అస్సలు వదిలిపెట్టాడు. అలా వదిలిపెడితే ఆయన నీతిమంతుడు అవడం, పరిశుద్ధుడు అవడం. నినివే పట్టణస్థులు దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని దేవుని యొక్క ఉగ్రత నుంచి ఏం చేయబడ్డారండి? తప్పించబడ్డారు. ఈ 2 సంఘటనలో దేవుడు బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయించాడో తెలుసా? ఓ సంఘటన జరగబోతా ఉంది. ఆ జరగబోయే సంఘటన కొరకు ఈ జరిగిన సంఘటనల్ని రాశాడు. పవన్ అనే ఒకడు ఉన్నాడు ఊర్లో. కొంచెం పెద్దోడయ్యాడు, చెడ్డాలవాట్లకి గురైపోయాడు, తిరగటం తాగటం ప్రారంభించాడు. అమ్మ నాన్న చెప్పి వదిలేశారు, ఊరోళ్ళు కూడా చెప్పారు, సంఘస్థులు కూడా చెప్పారు, కానీ ఆడి వినలా. అలా తిరిగి ఎయిడ్స్ వచ్చి కుషించుకొని చచ్చిపోయాడు. ఊరులందరికీ తెలుసు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత కిషోర్ అనేవాడు లేచాడు ఆ ఊరిలో. ఆడు కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. వాడు కూడా తిరగటం తాగటం ప్రారంభించాడు. అప్పుడు వాళ్ళ అమ్మా నాన్న అన్నారు, అరే కిషోర్గా, నీకంటే కొన్ని సంవత్సరాల ముందు ఈ ఊర్లో పవన్ అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు కూడా నీకులాగే తిరగటం తాగటం నీచమైన బ్రతికాడు. ఎయిడ్స్ వచ్చింది, కుషించుకొని చచ్చాడాడు. నీకు కూడా అదే గతి పట్టింది. చెప్తారా లేదండి? ఖచ్చితంగా చెప్తారు. అంటే ఓ జరిగిన సంఘటనని తీసుకొని జరగబోయే కీడు గురించిన హెచ్చరిక ఇస్తూ ఉంటారు. బైబిల్లో కూడా దేవుడు అలాగే చేశాడు. ఓ హెచ్చరిక ఇచ్చాడు జరగబోయే సంఘటన గురించి. ఈ జరిగిన సంఘటనల్ని తీసుకొని జరగబోయే సంఘటన గురించిన హెచ్చరిక ఇచ్చాడు. లూకా సువార్త
17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు నేను చదువుతాను. లూకా సువార్త 17వ అధ్యాయం 26, 27 వచనాలు. నోవాహు దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికీయబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ ఏం చేశారంట? నాశనము చేసెను. అంటే ఓ జరిగిన సంఘటనని తీసుకొని జరగబోయే సంఘటన గురించిన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏంటి జరగబోయే సంఘటన ఏంటండి? జరిగిన సంఘటన ఏంటి? నోవాహు జలప్రళయం. జనులు ఎలా ఉన్నారంట? తింటా తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, చెడిపోయి ఉన్నారని చూసాం. ఇప్పుడు మరొక సంఘటన జరగబోతుంది. ఏ సంఘటన? మనుష్య కుమారుని దినాల్లో ఓ సంఘటన జరగబోతా ఉంది. వింటున్నారా? ఇప్పుడు ఒక సంఘటన జరగబోతా ఉంది. ఓ జరిగిన సంఘటనని తీసుకొని జరగబోయే సంఘటన గురించిన హెచ్చరిక చేస్తా ఉన్నాడు దేవుడు. మనుష్య కుమారుని దినాల్లో ఏం జరగబోతుందో చెప్పాడు, ఎలా జరగబోతుందో చెప్పాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసాం, యోనా కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో చూసాం. ఇప్పుడు ఈ మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు ఎవరో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అసలు మనిషి కుమారుడంటే ఎవరు? ప్రశ్న అర్థమైంది కదండి. ఎవరండి మనిషి కుమారుడు అంటే? యేసు ప్రభువారు. రైట్, యేసు ప్రభువారు. మనిషి కుమారుని దినాల్లో ఉన్న ప్రజలంటే ఎవరు? ఎవరంటే ఆయన మానవుడుగా ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి తిరిగి మరలా రాబోయే వరకు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మనిషి కుమారుని దినాల్లో ఉన్న ప్రజల కిందకే వస్తారు. రైట్. ఇప్పుడు నోవా కాలంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో చూసాం, యోనా కాలంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళో చూసాం, మనిషి కుమారు దినాల్లో ఉన్న ప్రజలు ఎవరో చూసాం. అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? ఎలాంటి వాళ్ళో తెలుసా? ఒకసారి బైబిల్ తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం ఎవరన్నా చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఎలాంటి వాళ్ళు అంటండి? సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారంగా కనపడతాయి, లోపల కంపు. అంతలో వదిలిపెట్టలా దేవుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31వ వచనం. యేసు సుంకరులు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ఉంటారని మీకు ఎలా చెప్తున్నాడంట? నిశ్చయముగా చెప్తూ ఉన్నాను. ఎవరికంటే? శాస్త్రులు పరిసయ్యులు. ఎవరు వీళ్ళు? చర్చికి వెళ్ళేవాళ్ళు. ఎవరు వీళ్ళు? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాళ్ళు. ఏమని అంటా ఉన్నాడు వీళ్ళని? వేషధారులారా, సున్నం కొట్టిన సమాధుల్లారా. సో నోవా కాలంలో ఉన్న ప్రజలు చెడిపోయి ఉన్నారు, యోనా కాలంలో ఉన్న ప్రజలు ఘోరంగా ఉన్నారు. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? సున్నం కొట్టిన సమాధుల్లాగా. అంటే పైకి భక్తి కలిగిన వారిలాగా ఉంటా ఉన్నారు, కానీ లోపల కంపు. ఎవరితో పోలుస్తా ఉన్నాడు? మీకంటే వేశ్యలు సుంకర్లు పరలోక రాజ్యానికి ముందు వెళ్ళిపోతారు. ఎంత కఠినమైన మాటలు వాడాడో చూడండి. వేషధారులారా. నాకు అర్థం కాలేదు ఈ మాటలు. ఇలా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాను.
ఈ బాటిల్ ఉంది కదా, కనబడుతుంది కదా అందరికీ. ఇప్పుడు నేను కొద్దిసేపు ఏసై అనుకోండి, బాటిల్ దగ్గరకు అంటే వేశ్య దగ్గరకు వచ్చాడు ఏసై. వచ్చి, హలో అమ్మా, రేపు నువ్వు చనిపోబోతున్నావు, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్తావు, నీ జీవితాన్ని సరిచేసుకో అన్నాడు. అప్పుడు ఈ వేశ్య ఏం చేస్తుందో తెలుసా? ప్రభువా, రేపు చనిపోయే కాడకి ఈ రోత నీచమైన బ్రతుకు నాకొద్దు ప్రభువా, నాకొద్దు ప్రభువా అని తన రోత జీవితాన్ని విడిచిపెట్టేసి ప్రభు పాదాల మీద పడి పరలోకానికి వారసులైన అనేక మంది వేశ్యల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు అదే ప్రభువు, యేసు ప్రభు వారు వేషధారి దగ్గరకు వచ్చాడు. నా పేరే పెట్టుకుందాం, ఏమని? ప్రేమ్ అనే వేషధారి. హలో ప్రేమ్, నువ్వు రేపు చచ్చిపోబోతున్నావురా, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్తావు. అంటే ఈ ప్రేమ్ ఎవరు అంటే చర్చికి వెళ్ళేవాడు అనమాట. దేవుడి గురించి తెలిసినవాడు, చర్చికి వెళ్ళేవాడు. వచ్చాడు యేసయ్య, రేపు నువ్వు చచ్చిపోతున్నావురా, ఇలాగే చచ్చిపోతే నరకానికి వెళ్తావు, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు, సరి చేసుకొని జీవితం అన్నాడు. వేషధారి ఏమంటాడు తెలుసా? ఏమంటాడు తెలుసా అండి? ముందు ఇంగ్లీష్లో చెప్తాను. ఏమంటాడు తెలుసా? వై షుడ్ ఐ సెట్ రైట్ మై సెల్ఫ్, ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. నేను సరి చేసుకోవటం ఏంటయ్యా, బాగానే ఉన్నాను కదా, చర్చికి వెళ్తున్నాను, అప్పుడప్పుడు పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, నేను బాగానే ఉన్నాను కదా. అప్పుడు యేసయ్య అన్నాడు, అరే హృదయ అంతరంగాలను ఎరిగిన నేను చెప్తున్నాను రా, నువ్వు పైకి కనిపిస్తున్నంత మంచోడు కాదురా, నీ భార్య అనుకుంటున్నంత మంచోడివి కాదురా, మీ ఊరోళ్ళు అనుకుంటున్నంత మంచోడివి కాదురా, మీ సంఘస్థులు అనుకుంటున్నంత మంచోడివి కాదురా, నీ అంతరంగ జీవితం నాకు బాగా తెలుసురా, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు. అప్పుడు కూడా ఈడేమంటాడో తెలుసా? పౌలు ఏమంటాడో తెలుసా? ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. యేసయ్య దగ్గరకు ఒకడు వచ్చాడు, వచ్చి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిత్య జీవానికి వెళ్ళటానికి నేనేం చేయాలి అంటే అర్థం ఏంటంటే, నేను పరలోకానికి వెళ్ళాలయ్యా, మోక్షానికి వెళ్ళాలి, నేనేం చేయాలి అని అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, కొన్ని ఆజ్ఞలు చేయాలరా అన్నాడు. కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. అప్పుడు ఆడేమన్నాడు తెలుసా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి సండే స్కూల్ బ్యాచ్ అని చెప్పాడు అనమాట. అంటే చిన్నప్పటి నుంచి నేను సండే స్కూల్కి వెళ్తున్నా, ఇవన్నీ నాకు తెలుసు అని అన్నాడు. అప్పుడు అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఎవరన్నా చెప్తారా ఆ మాట? దానికంటే ముందు ఒక మాట రాయబడిందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమని రాయబడిందో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఏమని రాయబడిందో తెలుసా? వీడు ఈ మాట అనంగానే ఏమన్నాడు వీడు? చిన్నప్పటి నుంచి నేను బాగానే ఉంటున్నా, చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలన్నీ ఫాలో అవుతున్నా. అంటే మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి సందాలు ఇస్తా ఉన్నా, చిన్నప్పటి నుంచి మీటింగ్లకు వెళ్తున్నా, చిన్నప్పటి నుంచి నాకు వాక్యం తెలుసు, చిన్నప్పటి నుంచి పరలోకం నరకం అంటే ఏంటో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి. అందుకని కొంతమంది, బాబు నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు అంటే చాలామంది ఏమని చెప్తారో తెలుసా? చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి అండి అని అంటారు. చిన్నప్పటి నుంచి అండి అని ఈ మాటలు వింటూ ఉంటాం కదా. చిన్నప్పుడు నువ్వు ఎప్పుడురా నీ బతుకెప్పుడురా బాగుపడిందంటే చిన్నప్పటి నుంచి అండి అని అంటాడు. అంటే ఈడు ఎప్పుడు రక్షించబడ్డాడో కొంతమందికి తెలియదు. చిన్నప్పటి నుంచి అండి. నువ్వు ఎప్పుడు పుట్టావురా అంటే చిన్నప్పటి నుంచి అంటారా? నన్ను అడిగారు అనుకోండి, నువ్వు ఎప్పుడు పుట్టావురా అని 1973 జూన్ 12వ తారీఖు అని చెప్తా, స్కూల్స్ రీఓపెనింగ్. మా ముత్తాతను అడిగామనుకో చెప్పలేడు డేటు, కానీ ఏమంటాడో తెలుసా? పెద్ద తుఫానికి నాకు 5 సంవత్సరాలు రా అంటాడు. అంటే కనీసం ఇన్సిడెంట్ అన్నా గుర్తుంటుంది. కానీ చాలామంది ఏమంటారో తెలుసా? నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావురా అన్నావు అనుకో, చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నానండి అని అంటారు. ఈడు అదే బ్యాచ్. అంటే వీడికి ఏ రోజు రక్షించబడ్డాడో, ఏ రోజు బ్రతుకు మారిందో వీడికి తెలీదు. బతుకు తెలియదు వీడికి. చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను అన్నాడు. నాలంటోడికి అయితే కాలిపోయేది, కానీ యేసయ్య అలాంటోడు కాదు కదా. ఏమని రాసిందో తెలుసా? యేసు
అతనిని అంటే వాడు బ్రతుకేంటో యేసయ్యకి క్లియర్గా కనబడిపోయింది. వాడు బ్రతుకేంటో క్లియర్గా కనబడిపోయింది యేసయ్యకి. కాబట్టి యేసు ప్రేమ కలిగిన వాడు కదా, జాలి కలిగిన వాడు కదా, దయ కలిగిన వాడు కదా. యేసు అతనిని ప్రేమించి ఏమన్నాడో తెలుసా? నీకు ఒకటి కొదువుగా ఉందరా, సెట్ రైట్ యువర్ లైఫ్ అన్నాడు. కానీ అది చేయటానికి ఇష్టపడలేదు. ఎలా వెళ్ళిపోయాడని రాయబడిందో తెలుసండి అక్కడ? మొహము చిన్న పుచ్చుకొని దుఃఖపడతా వెళ్ళిపోయాడంట, ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు ఏడ్చుకుంటా వెళ్ళిపోయాడు? వాడి కనపడింది ఆడి పిక్చర్ ఏంటో. ఏం కనపడింది ఆడికి? ఇక యేసును తృణీకరిస్తే, యేసు చెప్పింది చేయకపోతే జరిగేది ఏంటి? నిత్య నరకమే, నిత్య నరకమే. ఆడికి అర్థమైపోయింది నేను నరకానికి వెళ్ళిపోతాను అని. దుఃఖం వచ్చేసింది. మొహం ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? ప్రశ్న అడిగాడు, జవాబిచ్చాడు, దాన్ని చేసే దమ్ము లేదు ఆడికి. అందుకని మొహం చిన్నబుచ్చుకొని తలదించుకొని వెళ్ళిపోయాడు ఆడు. యేసయ్య ఈ వేషధారితో కూడా, అరే పైకి కనిపిస్తున్నంత మంచోడు కాదురా, నిన్నందరూ విశ్వాసం అనుకోవచ్చు, నిన్నందరూ గొప్పోడు అనుకోవచ్చు, కానీ నీ బతుకేంటో నాకు బాగా తెలుసురా, సెట్ రైట్, సరిచేసుకో. వేషధారి ఏమంటాడో తెలుసండి? అప్పటికి కూడా ఐఎమ్ ఆల్రెడీ ఆల్ రైట్. అందుకనే వేషధారి గురించి ఒక ఆయన ఏమంటాడంటే, వాట్సన్ అనే భక్తుడు, వేషధారంట పాపాన్ని ఒప్పుకుంటాడు కానీ పాపాన్ని ప్రేమిస్తానే ఉంటాడంట. ఈ స్టేట్మెంట్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. పాప అంటే ఈ ఉదాహరణకి ఈ చెడ్డయి చూస్తూ ఉంటారు కదా, ఆడ మగ పెద్ద పాస్టర్ గారు గిస్టర్ గారు అని ఏమీ లేదు ఈ రోజుల్లో. సెల్ ఫోను, స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు, 100 మంది ఈ స్మార్ట్ ఫోన్ వాడుతూ ఉంటుంటే సర్వేస్ ఏమని తెలియచేస్తున్నాయి అంటే, 100 మంది ఈ ఫోన్ వాడుతూ ఉంటుంటే ఆడ మగ పెద్ద చిన్న పాస్టర్ గారు ఏమీ లేదు, వయసుతో సంబంధం లేకుండా 100 మంది వాడుతూ ఉంటుంటే ఇంచుమించు 70 మంది బూతు బొమ్మలు చూస్తూ ఉన్నారు దీంట్లో. పాపాన్ని ఒప్పుకుంటానే ఉంటాడంట, కానీ పాపాన్ని ఏం చేస్తాడో తెలుసా వేషధారి? ప్రేమిస్తానే ఉంటాడంట. పాపాన్ని ఒప్పుకుంటానే ఉంటాడు, ఒకవైపు ప్రేమిస్తానే ఉంటాడు. ప్రేమించేవాడు వదిలిపెడతాడా పాపాన్ని? అందుకని కింద ఏమని రాశాడంటే, వేషధారి యొక్క పశ్చాత్తాపం కూడా వేషధారణగానే ఉంటుంది. వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. వేషధారి యొక్క పశ్చాత్తాపం కూడా ఎలా ఉంటుందంటే అండి, వేషధారణగానే ఉంటుంది. అందుకనే మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్తారా వేషధారులారా అన్నాడు. మీకంటే ముందు వేశ్యలు పరలోక రాజ్యానికి వెళ్తారా వేషధారులారా అంటే, దేవునికి వేషధారణ అంటే పరమాసహ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయంలో నోవా కాలంలో ఉన్న ప్రజల పరిస్థితి చూసాం, యోనా కాలంలో ఉన్న ప్రజల పరిస్థితి చూసాం. మనుష్య కుమారుని దినాల్లో ఉన్న నీ సంగతి నా సంగతి ఎలా ఉంది? ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు నువ్వు? నీ హృదయంలోకి తొంగి చూస్తే యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలా కనపడుతున్నావు? పైకి భక్తి కలిగిన వారి వలె కనపడవచ్చు, కానీ అంతరంగంలోకి తొంగి చూస్తే వేషధారణ ఉందా? సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నావా? ఒకవేళ అలా ఉంటే ఈ నినివే పట్టణస్థులు చేసినట్లు ఏం చేశారండి? నినివే పట్టణస్థులు తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం చాటించి పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఏం చేశారంట? మనఃపూర్వకంగా వేడుకున్నారంట. ప్రభువా, పాపులం అయ్యా, మేము సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉందయ్యా మా జీవితం. పైకి మంచోళ్ళలాగా మంచిదానిలాగా కనపడతా ఉన్నాం, కానీ
అంతరంగం కంపు కొడతా ఉందయ్యా, దయతో కనికరించయ్యా అని ఒకవేళ నువ్వు చెప్పగలిగినట్లయితే ఆ నినివే పట్టణస్థులు మనఃపూర్వకంగా వేడుకోవటాన్ని బట్టి దేవుడు వారికి చేస్తానన్న కీడు చేయక ఏమనుందండి, మానుకొనెను. సో ఇప్పుడు రాబోయే ఉగ్రతలో నువ్వు నేను తప్పించబడాలంటే, ఆ నిత్య నరకం నుండి నువ్వు నేను తప్పించబడాలంటే శరణం ఏంటండి? ప్రభు పాదాల దగ్గరికి రావాలి. ప్రభువా ప్రభువా, సున్నం కొట్టిన సమాధిలాగా ఉందయ్యా నా జీవితం, ప్లీజ్ కనికరించయ్యా, కనికరించయ్యా. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను, ఆ మాటలు చెప్పి క్లోజ్ చేస్తాను. ఓ పెద్ద స్క్రీన్ పెట్టి ఇక్కడ ఎదురుగా పెళ్ళైతే నీ భార్యని నీ భర్తని, ఒకవేళ నాలాంటి పాస్టర్ గారులు అయితే సంఘస్థుల్ని ఊరు వాళ్ళని, పెళ్ళి కాకపోతే మీ మమ్మీని డాడీని కూర్చోబెట్టి రహస్యంగా ఎవ్వరు లేనప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఏం చూస్తున్నావో, ఏం ఆలోచిస్తున్నావో అవన్నీ స్క్రీన్ మీద డిస్ప్లే చేసి, హలో మీ పాస్టర్ గారండి, హలో మీ భర్త అండి, నీ భార్య అండి, నీ పిల్లలండి, ఇదిగో ఇది వాళ్ళ బ్రతుకు అని నా రహస్య జీవితం స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నారనుకోండి, ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందమ్మా? అసహించుకుంటారు, చీగొడతారు. నువ్వు ఇలాంటి దానివా, నువ్వు ఇలాంటోడువా, నువ్వు మంచోడు అనుకున్నావే, నువ్వు మంచిదాని అనుకున్నావే, నువ్వు ఇలాంటోడువా, చీ, అసహించుకుంటారు. బట్ హియర్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్, దైవ మానవుడు, సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా ఈ లోకంలోకి వచ్చి నిన్ను నన్ను రక్షించటానికి తన విలువైన ప్రాణాన్ని సిలువలో పెట్టేసి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన ఆ దేవాది దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? అలాంటి జీవితాన్ని జీవిస్తున్నావా? నా యొద్దకు రా, నా యొద్దకు రా. ఆ నినివే పట్టణస్థుల్లాగా నీ పాపాన్ని గుర్తెరిగి ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడినట్లయితే ఈ రాత్రికాల సమయంలో నీ బ్రతుకుని బాగు చేస్తాను. ఆ రాబోయే ఉగ్రత నుండి, ఆ నిత్య నరకం నుండి నిన్ను నేను తప్పిస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, నినివే పట్టణస్థుల్లాగా ఒప్పుకోవటానికి, విడిచిపెట్టడానికి నీకు ఇష్టమేనా? ఆ నిత్య నరకం నుండి, ఆ రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవటానికి నీకు ఇష్టమేనా? తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. తొందరగా కళ్ళు మూసుకోండి, వెంటనే కళ్ళు మూసుకోండి, వెంటనే కళ్ళు మూసుకోండి. పక్కన వాళ్ళ గురించి అస్సలు ఆలోచించొద్దు, వెంటనే తలలు వంచు, కళ్ళు మూసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, నిజమే కదా, నా రహస్య జీవితం తెలిస్తే నీ భర్త ఏమంటాడు, నీ భార్య ఏమంటది, ఊరోళ్ళు ఏమంటారు, సంఘస్థులు ఏమంటారు, నీ తల్లిదండ్రులు ఏమంటారు, నీ తల్లిదండ్రులు ఏమంటారు, ఏమంటారు? దేవుడు అంటా ఉన్నాడు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా మీరు? మీకంటే ముందు వేశ్యలు, సుంకరులు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఎలా ఉంది నీ జీవితం? నినివే పట్టణస్థుల్లాగే ఉందా? ఘోరమైన జీవితమా? నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగా ఆలోచనలు, క్రియలు చెడిపోయి ఉన్నాయా? ప్రభు దగ్గరికి రా. ప్రభువా ప్రభువా, కనికరించయ్యా, కనికరించయ్యా. ఆ నినివే పట్టణస్థుల్లాగా 40 దినాల్లో మీ పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణస్థులు ఆయన మాటల యందు విశ్వాసముంచి తమ్మును తాము తగ్గించుకొని ఉపవాస దినాన్ని ప్రకటించి
గనులేమి అల్పులేమి గోనె పట్ట కట్టుకొని మనఃపూర్వకంగా వేడుకుంటా ఉన్నారు. వాళ్ళు చేయుచున్న బలాత్కారాన్ని మానేశారు. దేవుడా ఆ నినివే పట్టణస్థుల్ని చూసి, వాళ్ళ ఆ పశ్చాత్తాపాన్ని చూసి, వాళ్ళు వేడుకోవటాన్ని చూసి, వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు పంపించకుండా మానేశాడు అని రాయబడింది. ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. ఎంతకాలమో మంచోళ్ళలాగా నటించలేం, ఎంతకాలం మోసం చేయలేం. కొంతకాలమే మోసం చేయగలవు, మోసం చేయలేవు. ఎక్కువ కాలం మోసం చేయలేం. దేవుణ్ణి అస్సలు మోసం చేయలేం. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. నినివే పట్టణస్థుల్లాగా దేవుడి దగ్గరికి రావటానికి ఇష్టపడితే ఒక చిన్న ప్రార్థన చేసుకో. యేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు. ఎంతో కాలం నుండి మీ దగ్గరకు వస్తా ఉన్నాను, చర్చికి వస్తా ఉన్నాను, కానీ బ్రతుకులో మార్పు లేదయ్యా. మీరిచ్చే అనేక అవకాశాలు జార విడుచుకుంటా ఉన్నాను. ఆ నోవా కాలంలో ఉన్న ప్రజల్లాగా దయతో క్షమించండి అయ్యా, దయతో క్షమించండి. ఈ రాత్రికాల సమయంలో ఆ నినివే పట్టణస్థుల్లాగా మీ దగ్గరకు వస్తున్నానయ్యా, మనపూర్వకంగా వేడుకుంటున్నానయ్యా, కనికరించయ్యా. ఒకవేళ నువ్వు అలా ప్రార్థన చేయడానికి ఇష్టపడినట్లయితే ఒక్క నిమిషం నేను మౌనంగా ఉంటాను. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. మీకోసం నేను ప్రార్థన చేసి క్లోజ్ చేస్తాను.